సినిమా టికెట్ల ధరను ప్రభుత్వం పెంచడం అంటే దోపిడీని ప్రోత్సహించినట్లేనన్నారు సిపిఐ జాతీయ నాయకులు నారాయణ. సినిమా ఇండస్ట్రీ భారీ బడ్జెట్ చిత్రాలను తీసేందుకు పోటీ పడుతోందన్నారు. ఈ భారం ప్రజలపై మోపి టికెట్ల రూపంలో వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. సినీ నిర్మాతలు భారీగా టికెట్ల ధరలు పెంచుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపునేమో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటున్నారు, ఇంకొక 2000 కోట్ల రూపాయలు మాకు లాభం వచ్చాయంటున్నారు. అటువంటిప్పుడు ప్రభుత్వం ప్రోత్సహించాలా? ఎందుకు టికెట్ పెంచుకుని ఏర్పాటు చేయించాలా? ఇది ఒకటి. రెండవది, ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీస్తే దగ్గర కోపడరు, కానీ క్రైమ్, అశ్లీలత ఇది ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందుకని డబ్బులు రావాలి కాబట్టి సరే, అది కళాం తల్లి తటాలు పడుకోండి. కానీ ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక అశ్లీల పద్ధతిలో ఉన్నటువంటి ఒక క్రైమ్, నేరపూరితమైనటువంటి ఈ సంఘటన తీసుకొని పెద్ద సినిమాలు తీస్తామంటే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అదే సినిమా తీస్తున్నారు, రోడ్ షోలు చేసుకొని సినిమా హాల్లోకి వెళ్ళి పలకరించడం వేరు. అది జనం వెంటబడుతున్నారు, సహజం. జనం వెంటబడే సహజం, జనం తప్పడానికి వెళ్ళ. అలాగా ఒక సందర్భం వచ్చినప్పుడు కళాకారులు ఏ విధంగా ఉండాలి, దాన్ని ప్రోత్సహించే పరిశ్రమ ఎట్లా ఉండాలి, దాని ప్రజలకు సందేశాత్మకంగా లేదా అది చూడాలి. రెండవ, ప్రభుత్వాలు కూడా ఒక చీప్ పాపులారిటీకి పోయి ఏదో పాపులర్ సినిమాని ప్రోత్సహిస్తే వాళ్ళకి ఓట్లు ఎక్కువ వస్తాయని చెప్పి వాళ్ళకి రేట్లు పెంచడానికి ఏర్పాటు చేస్తారు. రేట్లు పెంచుకొని మీరు ఏర్పాటు చేస్తే ఎవరు చేస్తారు? జనతా కొనుక్కుంటున్నారు. పుష్ప సినిమా ఏంటి? అది క్రైమ్ సినిమా బాగా చూస్తారన్నమాట, వాస్తవే. కానీ పేరు మోసిన ఎర్ర చదవన స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతివృత్తాన్ని తీసుకొని దాన్ని ఒక హీరోజంగా సృష్టించి దాన్ని యూత్కి అట్రాక్ట్ చేయించి చివరికి అశ్లీల పూర్తితో కూడినటువంటి సినిమాలు. చివరికి రష్మిక చెప్పింది బాధపడుతూ, నాకు ఇష్టం లేదు ఫీలింగ్ డ్యాన్స్ వేయడానికి, కానీ తప్పనిసరిగా నిర్మాత ప్రోత్సహించడం వల్ల చేయాల్సి వచ్చిందని చెప్పండి. అలాంటి మహిళలు ఎంతోమంది ఆత్మాభిమానం చంపుకొని ఆ కళా పోషణ ఉన్నటువంటి చూస్తూ ఉన్నాం. దీనికి ఎగ్జాంపుల్ రష్మిక ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఈ పద్ధతుల్లో హ్యూమిలేట్ చేస్తూ మానవతను హరిస్తూ మీరు ప్రోత్సహిస్తూ ఉంటే అది ఆదర్శవంతం కానే కాదు. ప్రభుత్వానికి సినీ ప్రతిభ మధ్య దిల్ రాజు గారు దాన్ని నాయకత్వం ఇస్తున్నారు. నేను విజయం చేసే ఒకటి, మీరు ఈ ప్రొజెక్ట్ ఘటన పైన కాకుండా ఇతివృత్తం పైన ఆలోచించండి. ప్రజలపైన భారం వేసే పద్ధతిలో మీరు రైతులు పొందవకండి. అది చేయడం వల్ల నష్టం వస్తే లాభం లేదు. ఇది భవిష్యత్తులో మీరు మీ హద్దులు దాటకూడదు, ప్రభుత్వం కూడా చీప్ టాక్టిక్స్ కోసం పంచుకోకూడదు. ఇట్లాంటి వాటికి ప్రోత్సహించి మీరు టికెట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోండి అని చెప్పడం అంటే అది బ్లాక్ మార్కెట్ని ప్రభుత్వం ప్రోత్సహించినట్లు లెక్క. అందువల్ల ప్రభుత్వం అలాంటి పని చేయకూడదు. సినిమా సంబంధించినటువంటి నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్లు కానీ వారు కూడా మీ హదులతో మీరు ఉండి కళామతలకు ప్రోత్సహిస్తే మేము గౌరవిస్తారు తప్ప ఏ ఎండమైన దాడులు వచ్చారు. అందువల్ల ఇది దాడులు చేశారనే పద్ధతి కాకుండా దాన్ని చేసే అవసరం లేదు, వ్యతిరేకం ఖండిస్తున్నాం, అందుకని దాని కరెక్ట్ కాదని. అయితే అదే సందర్భంలో ఎవరి లక్ష్మణ్ నాయక్ వాళ్ళు దాటుకుంటే ఏ సమస్యలు రావు.